నాయుడు అనుభవానికి బాగా తెలుసు. కానీ బహుశా జగన్ ను అడ్డుకోవాలన్న వ్యూహం నారా లోకేష్ దే కావచ్చు. టీడీపీ వాళ్ళు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. 100 మంది కార్యకర్తలు 3 వాహనాలు మాత్రమేనని ఎస్పీ పదే పదే ప్రకటించడంతో ఇకపై జగన్ పర్యటనల్లో జనం అన్నదే కనిపించకుండా చేసే వ్యూహాన్ని తమ పార్టీ పెద్దలు సిద్ధం చేశారని టీడీపీ వాళ్ళు చాలా ఆసక్తిగా చూశారు. కానీ నారా లోకేష్ చేసిన ప్రాక్టీస్ ఫెయిల్ అయిపోయింది అన్నది సాయంత్రానికి నిర్ధారణ అయింది. అధికార పార్టీ ఆశించినట్టు ఈరోజు 100 మంది పోలీసుల సాయంతో జగన్ పర్యటనకు స్పందనను 100 మందికి పరిమితం చేసి ఉంటే ఇకపై జగన్ ఎక్కడికి వెళ్ళినా ఇదే ఫార్ములాను ప్రభుత్వ పెద్దలు అప్లై చేసి ఉండేవారు. వీలైతే 1000 మంది పోలీసుల్ని కూడా మోహరించేసి జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దరిదాపుల్లోనికి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ రాకుండా చేసేసి జగన్మోహన్ రెడ్డికి జనాల్లో స్పందన తగ్గిపోయింది, అందుకే 100 మంది కూడా రావడం లేదంటూ ప్రచారం చేసి వైసీపీని దారుణంగా డిఫేమ్ చేయాలి అన్న ఆలోచన కూడా చేసి ఉండేవారు. కానీ ఈరోజు ఆ ప్రయోగం మొదట్లోనే వికటించేసింది. పైగా పోలీసులు రోడ్డు మీద అడ్డుకుంటే 100 మంది తమ ద్విచక్ర వాహనాల్ని పొలాల మీదుగా మళ్లించడం ఈరోజు చాలా నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ఏ పార్టీ కార్యకర్తలైనా క్షేత్రస్థాయిలో ఉంటారు, సామాన్యులతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. సామాన్యులు ప్రభుత్వం గురించి కావచ్చు, ప్రతిపక్షం గురించి కావచ్చు, ఏమనుకుంటున్నారు అన్నది కార్యకర్తలకి బాగా అర్థమవుతుంది. ఒకవేళ ప్రజల్లో ప్రభుత్వం మీద విపరీతమైన సానుకూలత ఉండి ఉంటే ప్రతిపక్షానికి చెందిన వారు నైరాశ్యంలోనికి వెళ్ళిపోతారు. ఇలా పోలీసులు అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి తీరాల్సిందేనని పొలాల మీదకు బైకులు మళ్లించారు. అలా కాకుండా ఈరోజు జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు పోలీసులు ఎంతమంది అడ్డుకున్నా సరే, ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా సరే వాటన్నింటినీ ఛేదించుకుంటూ చివరకు పొలాల మీదుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు అంటే ప్రజల్లో తమ పార్టీ పట్ల ఎలాంటి సానుకూలత ఉంది అన్నది వైసీపీ శ్రేణులకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ప్రజల్లో ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, తమకు తప్పనిసరిగా సానుకూలత ఏర్పడింది అన్న ధీమా కలిగినప్పుడు మాత్రమే ఏ పార్టీ కార్యకర్తలైనా ఇలాంటి రిస్క్ చేయడం కానీ ఇలాంటి ఉత్సాహం చూపడం కానీ చేస్తూ ఉంటారు. వైసీపీ కార్యకర్తల్లో జగన్మోహన్ రెడ్డి అభిమానుల్లో ఆ ఉత్సాహం ఈరోజు చాలా స్పష్టంగా కనిపించింది. అధికార పార్టీ తరఫున ప్రతిపక్షాన్ని అణచివేసే వ్యూహాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఎవరో కానీ వాళ్ళు ఇంకా 90వ దశకంలో ఒక సగటు ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వంతో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు ప్రత్యర్థిని నేలమట్టం చేస్తే తమకు తిరుగు ఉండదు అన్న ఉద్దేశంతోనే ఫ్యాక్షన్ బీజం మొదలవుతుంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారినప్పుడు తాము మొదలుపెట్టిన ఆ ఆటే తమ ఎదురుగా వచ్చి సవాలు చేసే విధానం చూసి చాలామంది ఫ్యాక్షనిజాన్ని మానేశారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ పెద్దలు ఎవరో కానీ ఒక సగటు ఫ్యాక్షనిస్ట్ తరహాలో పాత రాజకీయాన్ని అనుభవరాహిత్యంతో కొత్తగా మొదలు పెడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు, అణిచివేతలు ఒకరోజు తిరిగి తమ ఇంటి వద్దకు వచ్చి తలుపు తడతాయన్న విషయాన్ని కూడా పసిగట్టలేని పరిస్థితుల్లో అధికార పార్టీ పెద్దలు ఉండడం విచిత్రమే. 1000 మంది పోలీసుల్ని రోడ్డు పొడవునా మోహరించిన దాదాపు 9 గంటల పాటు కారు దిగకుండా ప్రయాణం చేసిన జగన్మోహన్ రెడ్డికి అలసట రాలేదు. రహదారులపై అడ్డుకుంటే పొలాల గట్ల మీద పరుగులు తీసిన అభిమానులకు అలసట రాలేదు. అడ్డుకోవాలనుకున్న పోలీసులకు మాత్రం సాయంత్రానికి అలసట వచ్చేసింది. దీన్ని బట్టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఎవరిలో ఎంత ఉత్సాహం ఉంది అన్నది. జగన్ ఎక్కడికైనా వెళ్తాను అంటే